ఒంటిమిట్ట కోదండరామాలయం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాసేపట్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. ఎదుర్కోలు కార్యక్రమం వైభవంగా సాగుతోంది. పండు వెన్నెల్లో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాలమైన ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తుల కోసం మొత్తం 122 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 500 నుంచి 600 మంది కూర్చునేలా, మొత్తం 60,000 మంది వీక్షించేలా సిద్ధం చేశారు. లోనికి ప్రవేశించే సమయంలోనే ముత్యాల తలంబ్రాల పొట్లాలు 2, తిరుమల లడ్డు 1 అందించనున్నారు. పంపిణీకి 13 కియోస్క్లని సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణానికి సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 2,624 మందితో పర్యవేక్షణ చేయనున్నారు. అదనపు ఎస్పీలు 5 మంది, డీఎస్పీలు 30, సిఐలు 98, ఎస్ఐలు 226 మంది, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 500 మంది విధుల్లో ఉంటారు. అంతేకాదు కానిస్టేబుళ్లు 1,116 మంది, మహిళా పోలీసులు 145 మంది, హోంగార్డులు 504 మందిని నియమించారక్కడ. టీటీడీ భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో చిత్రీకరిస్తారు. వాహనాల పార్కింగ్ కి 18 స్థలాల్ని ఎంపిక చేశారు. పరమవ్యోమ భాస్కరః జయ జయ మహావీరః. వారి పక్షాన్న కొంతమంది మహాశీతం